హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 12వ తారీఖు 4వ నెల 2025 శనివారం రోజు. అదేవిధంగా రేపు ఉదయం అంటే 13వ తారీఖు ఆదివారం రోజు ఉదయం ఆచరించుకునే పూజ కూడా చెప్పడం జరుగుతుందండి. ముందుగా మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది చూద్దామండి. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, శనివారం. ఈరోజు చైత్ర పౌర్ణమి. దీన్ని హనుమ పౌర్ణమి అని కూడా అంటారు. ఇది చాలా విశేషమైన రోజు అండి. ఈరోజు చాలామంది తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి స్నానాలను ఆచరిస్తూ ఉంటారండి. ఈరోజు దీని ప్రత్యేకత, దీనికి అధిపతి ఎవరంటే త్రినేత్ర పాలకుడు అండి. పౌర్ణమి కాబట్టి దీన్ని త్రినేత్ర పాలకుడు దీనికి అధిపతిగా ఉన్నాడు. అంతేకాకుండా ఈరోజు హనుమత్ జయోత్సవం అంటారు, లేదా హనుమత్ జయంతి అని కూడా అంటారంట అండి. ఈరోజు హనుమంతు పిల్లలతో కలిసి, అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు పిల్లలతో కలిసి ఆంజనేయ పర్వతం వద్ద ఆటలాడుతూ అక్కడే జీవిస్తూ ఉండేవాడంట. అతను ఆడుతూ సూర్యుని దగ్గరికి వెళ్ళాడు. సూర్యుని మింగేస్తానని వెళ్ళాడు. ఆ సమయంలో ఇంద్రదేవుడు సూర్యుని మింగద్దు అని ఇంద్రాయుధాన్ని వదిలిపెట్టినప్పుడు అది ఆంజనేయ స్వామిని తగిలి తను మూర్ఛపోయి నేల మీద పడిపోతాడు. ఆ సమయంలో వాయుదేవుడు కోపానికి గురి కావడం వల్ల ఇలా అందరూ ఆ దేవతలు వచ్చేస్తారు అక్కడికి. ఎందుకంటే వాయుదేవుడి కోపానికి గురి అయిపోయి మొత్తం వాయుస్తంభన అనేది జరిగిపోయి మొత్తం భూమిపైన జీవరాశులన్నీ కూడా స్తంభించిపోయేలాగా శ్వాస అందకుండా ఆపేస్తాడు గాలిని. అప్పుడు అందరు దేవాది దేవతలు వచ్చేసి అతడికి, ఆ హనుమానికి వరాన్ని ఇస్తాడు. ఎన్నో వరాలను ఇస్తారు. అప్పుడు మూర్ఛ నుండి బయటికి వస్తాడు. ఈరోజు అంటే చైత్ర పౌర్ణమి రోజు అండి. కాబట్టి ఈరోజు హనుమానికి మళ్ళీ విజయోత్సవం అని జరుపుతారు. అదేవిధంగా మళ్ళీ పునర్జన్మ ప్రాప్తించింది కాబట్టి మళ్ళీ ఈరోజు హనుమాన్ జయంతిని కూడా చేస్తారండి. ఇలా ఎన్నో కథలు కూడా వచ్చాయండి. కానీ హనుమంతుడు మాత్రం నిజంగా జన్మించింది మాత్రం త్రేతాయుగంలోనే జన్మించాడండి. అది శ్రీరాముల వారి కంటే ముందే హనుమ జన్మించాడు. ఇలా జన్మించాడు కాబట్టి శ్రీరాముల వారి కంటే పెద్దవాడని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఎన్నో పురాణాలలో లభించిందంట. తను చిన్న వయసులో అంత శక్తి ఉండడం వల్ల హనుమకి ఎన్నెన్నో చిన్న అల్లరి పనులు చేస్తూ, చిలిపి పనులు చేస్తూ ఋషులను, మునులను చాలా ఇబ్బంది పాలు చేసేవాడంట. హనుమ అల్లరి తట్టుకోలేకపోయి ఒకరోజు హనుమని ఋషులందరూ కలిసి శాపగ్రస్తులు చేశారంట. తనకి శాపం పెట్టారంట. ఆ శాపం పెట్టడం ఏంటంటే, మీరు ఇంత చిన్న వయసులోనే ఇన్ని శక్తులు కలిగి ఉండి ఎంత అల్లరి చేస్తున్నారో, కాబట్టి మీకు పెద్ద వయసు వచ్చేదాకా మీకు ఎలాంటి శక్తులు ఉండవు. ఒకవేళ శక్తులు ఉన్నా కూడా మీకు పెద్ద వయసుకు వచ్చాక శక్తులు వస్తాయి. కానీ అవి మీకు ఏం శక్తులు ఉన్నాయి అనేది మీకు అసలే గుర్తుకు రాదు అని మునులందరూ కలిసి శాపం పెట్టారంట. ఇలా హనుమకు పెద్ద పెరిగిన తర్వాత కూడా తన శక్తులు ఏంటనేది తనకి గుర్తుకుండవండి. తనకి వేరే వారు గుర్తు చేసినప్పుడే తనకి గుర్తుకొస్తాయి. మీరంతా ఇది కథ చూసే ఉంటారు కదా. ఈ సుగ్రీవ, వాలి అనే అన్నతమ్ములు ఉంటారు కదా. ఆ సుగ్రీవుడికి మంత్రి సర్వదా కాపాడుతూ ఉండేవారంట. ఈ సుగ్రీవుడు, వాలి అనే వాళ్ళు ఇద్దరు అన్నతమ్ములు చాలా అన్యోన్యతగా కలిసి ఉండేవారంట. వాళ్ళకి ఒకరోజు ఒక యుద్ధం అనేది జరుగుతుందంట. అక్కడ ఒక గృహలో ఒక రాక్షసుడు ఉన్నాడు. అతన్ని హతమార్చాలని సుగ్రీవుడు, వాలి ఇద్దరు కలిసి వెళ్ళారు. కానీ సుగ్రీవుడు మాత్రం గృహలోకి వెళ్ళి, నువ్వు గృహ బయటనే ఉండు అని వాలికి చెప్పి లోపలికి వెళ్ళి అక్కడ భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఏవి జరిగినా కూడా నువ్వు రాకు నా దగ్గరికి, ఒకవేళ బయటికి రక్తపాతం వచ్చిందంటే నేను మరణించినట్టు అని చెప్పి వెళ్తాడు వాలికి. అలా వెళ్ళాక బాగా భీకర యుద్ధం జరుగుతుంది. అక్కడ రాక్షసుడిని సుగ్రీవుడు హతమార్చుతాడు. కానీ అక్కడ రక్తం మడుగు అనేది బయటికి వస్తుంది. అక్కడ మాయానాసుడు చేస్తాడు వాళ్ళిద్దరికి గొడవ కావాలని చేసి, అలా రక్తం మడుగు బయటికి రాగానే బయటికి వచ్చిన రక్తం మడుగును చూసి వాలి, మా అన్న కూడా హతమారాడేమో అనుకొని బాధపడి ఇక్కడ ఉంటే ఆ రాక్షసుడు మళ్ళీ గుహలోకి వెళ్ళి బయటికి వస్తాడేమో అని భయంతో ఆ గుహకి ఒక పెద్ద
రౌతుని అంటే అడ్డంగా పెట్టేస్తాడు. అడ్డంగా పెట్టేసినాక తాను వెళ్ళి కిష్కింధ రాజ్యంకు వెళ్ళి అలా వెళ్ళిన తర్వాత అక్కడ రాజు లేకపోయేసరికి అక్కడ రాజ్య ప్రజలు అక్కడ ఉన్న వారంతా కలిసి ఈ వాలిని రాజుగా ఎన్నుకొని నియమించుతారు. తర్వాత ఈ సుగ్రీవుడు మళ్ళీ ఇందాక కొండని ఇలా అడ్డం పెట్టాడు కదా, ఆ కొండను అనేది తోసేసుకొని బయటికి వస్తాడు. వచ్చి అప్పుడు వాళ్ళకి నన్ను లోపట ఉంచేసి ఇలా నేను చనిపోతే నువ్వు రాజ్యాన్ని ఆక్రమించవచ్చు అని ఇలా చేసావా అని అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో బాగా సంఘర్షణ అనేది జరిగి వాళ్ళిద్దరూ చాలా గొడవ పడతారు. గొడవ పడి కొట్టుకోవడం అలా యుద్ధం జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పుడు వాలి భయానికి గురి అయిపోయి ఒక అడవిలోకి వెళ్ళిపోతాడు. అది చాలా పెద్ద మహా అరణ్యం అండి. ఆ అరణ్యంకి అది మాయా అరణ్యం. అది అక్కడికి వెళ్ళిందంటే అంతా మాయనే ఉంటుందంట. అలాంటి అరణ్యంకి వాలి వెళ్ళి తలదాచుకుంటాడు. అక్కడికైతే ఈ సుగ్రీవుడు రాలేడని. ఎందుకంటే అక్కడ సుగ్రీవుడికి ఒక ఋషి శాపం పెట్టాడంట. ఈ సుగ్రీవుడు ఆ అరణ్యంలోకి వెళ్తే తన తల అనేది 1000 ముక్కలై మరణిస్తాడని శాపం పెట్టేసరికి ఆ అరణ్యానికి అతను వెళ్ళడు. అందుకని అక్కడ వాలి తలదాచుకొని అక్కడే ఉండి అతను తనతో పాటు కొంతమంది ఆంజనేయులు, కొంతమంది సైన్యము, హనుమ కూడా ఉంటారు. ఆ హనుమ కూడా దీనికి చాలా సహకరించి ఆ వాలి ప్రాణాలను కాపాడి సుగ్రీవుడు తన దగ్గరికి రాకుండా రక్షణలాగా ఉండి ఎన్నో అద్భుతాలను చేశాడు. కాబట్టి ఈ చైత్ర పౌర్ణమి నాడే ఇదంతా కూడా జరిగిందంట అండి. కాబట్టి ఈ చైత్ర పౌర్ణమికి చాలా ప్రత్యేకత అనేది ఉంది. ఎక్కడ కానీ రాజ్యంలో రాజు ఉన్నప్పుడు ఆ రాజు కింద మంత్రి ఉంటారు కదా, ఆ మంత్రి జ్ఞానవంతులు, తెలివివంతులైతే ఆ రాజ్యం అనేది మంచిగా కలకాలము క్షేమంగానే ఉంటుందంట. కాబట్టి మనము ఎన్నుకునే దాన్ని బట్టి మన కింద జాబ్ చేసినప్పుడు మన కింద జాబ్ చేసేవారు కానీ, వ్యాపారం చేసేటప్పుడు కానీ, మన కింద వ్యాపారం చేసినప్పుడు మన కింద పనిచేసేవారు కానీ వాళ్ళు తెలివివంతులై ఉండి జ్ఞానవంతులై ఉంటే ఆ రాజుకి కానీ ఆ వ్యాపారస్తుడికి కానీ అభివృద్ధి అనేది జరుగుతుందంట. అయితే మనము బాగుండాలి అని తల్లిదండ్రులు మాత్రమే మనల్ని కోరుకుంటారు. అదేవిధంగా మనం క్షణిక ఆవేశంలో, క్షణిక కోపంతో తల్లిదండ్రులను దూరం చేసుకోవడం కానీ, క్షణిక కోపంతో భార్యాభర్తల దూరం అయిపోవడం కానీ, ద్వేషించడం కానీ ఇలా చేసి క్షణిక సుఖం కోసము ఎలాంటి మాటలైనా చెప్పి మోసం చేసి అలా ఎప్పుడు ద్రోహం అనేది చేయకూడదంట అండి. మనకి మంచి చేయాలి అనుకునేది మాత్రం మన తల్లిదండ్రులు మాత్రమే అంట. మళ్ళీ తర్వాత అత్యంత ప్రియమైన వారు మన జీవితంలో ప్రధాన పాత్ర వహించేది, మన క్షేమం కోరుకునే తల్లిదండ్రులు. తర్వాత మనకి ప్రియమైన వారు ఎవరో ఒకరే ఉంటారంట. ఈ ఇద్దరు మాత్రమే మన బాగోగులు, మన మంచితనం గురించి ఆలోచిస్తూ ఉంటారంట. తల్లిదండ్రుల తర్వాత మనకి అతిగా ప్రియమైన వారు అంటే మళ్ళీ అలాంటి స్థానంలో మనము ఇవ్వగలిగేవారు ఎవరైనా, మన శ్రేయస్సును కోరుకునేవారు ఎవరో ఒక్కరే మాత్రమే కలిగి ఉంటారంట. ఈరోజు మంత్రబలంలో మనం మంత్రం జపించవలసిన మంత్రం అండి. ఓం హనుమతయే నమః, ఓం హనుమతయే నమః, ఓం హనుమతయే నమః అనే మంత్రాన్ని కుదిరితే ఈరోజు అందరూ జపించుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయండి. అదేవిధంగా మనకి నారాయణునికి సంబంధించినవి, లక్ష్మికి సంబంధించినవి, విష్ణు గణాలు, ఇలా దేవతా గణాలు అన్నీ కూడా మనకి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు చైత్ర పౌర్ణమి కాబట్టి, ఈరోజు ప్రకృతిలో సృష్టి ఉంటుంది కాబట్టి అన్ని దేవతా శక్తులు అనేవి మన పైన కలుగుతాయండి. కుదిరితే మన నామమంత్రాన్ని అందరూ జపించుకోండి. ఇలా మీరు జపించినప్పుడు కామెంట్ రూపంలో ఈ జపమంత్రాన్ని ఒకసారి కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు జపించిన ఫలితం కూడా కలుగుతుంది. కాబట్టి ఇంట్లో ఈరోజు ఆంజనేయ స్వామిని పూజించుకోండి, అర్చించుకోండి సింధూరంతో. కుదిరితే ఒకవేళ లేదనుకుంటే ఈరోజు మీరు దేవాలయంకి వెళ్ళి, ఆంజనేయ స్వామి దేవాలయంకి వెళ్ళి తమలపాకుల మాల కానీ, వడమాల కానీ సమర్పించుకోండి. ఈరోజు అన్నదానము అలాంటి ధార్మిక కార్యక్రమాలు అంటే ఏమైనా గుళ్ళల్లో అన్నదానం కానీ, ఎవరికైనా
అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఇప్పుడు చదువుకున్న పిల్లలకి పుస్తకాలు కానీ, చెప్పులు కానీ అలాంటివి ఏవైనా దానం చేసినా కూడా అది కూడా ధార్మిక క్రియ కిందనే వస్తుంది. ఎంతో అద్భుతం అనేది మన జీవితంలో జరుగుతుంది. కనీసం ఒక్కరికైనా భోజనం అన్నా పెట్టండి కుదిరితే. ఈరోజు ఏదైనా ఇతరులకు ఉపయోగపడేలా పని చేయండి. మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుందండి. ఈరోజు సాయంత్రం లోపైన చేయండి ఈ పని. ఇలా దానం అందించడం వల్ల దాని ఫలితం ఖచ్చితంగా కనబడుతుందంట అండి. ఈరోజు మనము నిన్న చెప్పుకోవడం జరిగింది కదా అండి. ఈరోజు స్ఫటికమాల తెచ్చి దాన్ని ఎలాగైనా కొనుకొచ్చుకొని ఈరోజు పూజా గదిలో పెట్టి పూజించిన తర్వాత దాన్ని ధరించాలని చెప్పడం జరిగింది కదా అండి. ఇలా చేయడం వల్ల చాలా అద్భుతాలు అనేవి మీ ఒంట్లో కూడా కనబడతాయంట అండి. అది స్ఫటికమాల ధరించినప్పుడు దానికి ఎలాంటి అడ్డుముట్టు దోషాలు అనేవి ఉండవండి. నిద్రించే సమయంలో మాత్రం దాన్ని తీసి పక్కకు పెట్టాలంట అండి. ఎందుకంటే మన చెయ్యి గిట్ల తగిలిపోతే అది బ్రేక్ అయిపోతుంది కదా, అందుకోసమని తీసి పక్కకి పెట్టుకొని పడుకోవాలంట. శరీరంలో ఎలాంటి శరీర వ్యత్యాసాలు ఉన్నా కూడా రోజు రోజుకి అనేది అది తగ్గిపోతుందంట. అందులో ఉండే పూసలు అనేవి ఉంటాయి కదా, అది మన శరీరానికి అంటడం వల్ల ఆ పూసలు అనేవి అరిగిపోయి చిన్న సైజుకి వస్తాయంట రోజులు గడిచిన కొద్దీ. అప్పుడు అది మీకే అర్థమైపోతుందంట. ఆ పూస అనేది అరగడం వల్ల మన ఒంటిపైన దాంట్లో ఉన్న శక్తి అనేది మన ఒంట్లోకి వెళ్ళిపోతుంది. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందంట. ఎన్నో రోగాలను తగ్గిస్తాయంట అండి. బీపీని కూడా కంట్రోల్ అవుతుందంట. మనసు చంచల స్వభావం కలిగిన వారు ఉంటారు కదా, అలాంటి వారికి ఏకాగ్రత అనేది కూడా కలుగుతుందంట. అంటే ఈ నిమిషం ఇలా ఆలోచించడం, తర్వాత ఇంకోలాగా ఆలోచించడం, ఈ పని చేస్తాను ఆ పని చేస్తానడం, ఇలా చంచలతత్వం కలిగి ఉన్నవారు ఉంటారు కదా, అది కూడా చాలా తగ్గిపోయి చాలా అనుకూలంగా ఉంటుందంట అండి. ఈ స్ఫటికమాలను చైత్ర పౌర్ణమి రోజు ధారణ చేసుకుంటే మంచిది అని శాస్త్రాల్లో చెప్పడం జరిగిందంట అండి. కుదిరితే అందరూ ఈ మాలని ధరించుకోండి. ఒంట్లో వేడి కూడా తగ్గిస్తుందంట. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఒంట్లో వేడిని కూడా చాలా వరకు తీసేస్తుందంట అండి. కుదిరితే అందరూ ఈ మాలని ధరించుకోండి. అదేవిధంగా రేపు ఉదయము ఆచరించవలసిన పూజ అండి. రేపు ఉదయం ఆదివారము చాలా విశేషమైన రోజంట అండి. రేపు మీరు ఉదయాన్నే తల స్నానం చేసి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోవాలండి. చదువుకున్న తర్వాత 2 గోధుమ పిండి దీపాలు చేసి దాంట్లో నెయ్యి పోసి వెలిగించాలి. అవి శ్రీ మహావిష్ణువు ముందు పెట్టి పూజించండి. ఇలా చేయడం వల్ల విజయం ప్రాప్తిస్తుంది, శత్రువుల నుండి విజయం కలుగుతుంది. ఇంట్లో ఏదైనా ఆపదలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. లేదంటే మీరు ఆదిత్య హృదయం చదువుకోలేని వారు ఉంటారు కదా అండి, వాళ్ళు తులసిలతోటి అర్చన చేయాలండి. శ్రీ మహావిష్ణువుకి అర్చన చేసి ఏదైనా మీరు రక్షణ కోరుకుంటారు కదా, అది సంకల్పం చేసుకొని ఆదిత్య హృదయాన్ని చదవలేని వారు ఇలా చేసుకోమని చెప్పడం జరిగిందండి. ఉదయం పూజ ఇలా చేయడం వల్ల మీకు శత్రువుల నుండి విజయం అనేది కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రము ఆచరించవలసిన యోగక్షేమం అండి. సాయంత్రం ఒక రాగి చెంబునైనా తీసుకోండి, లేదంటే చిన్న మట్టి కుండనైనా తీసుకోండి. దాంట్లో పాలు పోసి కొంచెం బియ్యము, కొంచెం పసుపు, కుంకుమ, పుష్పాలు వేసి ఇంటి బయట వెన్నెల ప్రసరిస్తుంది కదా అండి, ఆ వెన్నెల వెలుతురు అనేది దానిపైన పడేటట్టు ఏదో ఒక చోట్ల పెట్టుకోండి. బాల్కనీలో అయినా సరే, ఎక్కడైనా సరే అలా పెట్టుకొని పూజించాలండి. ఇలా చంద్రుడిని పూజించడం వల్ల ఇలానైనా పూజించండి. ఒక పళ్ళెంలో పాలు పోసి మధ్యలో మట్టి ప్రమిదను ఉంచి దీపాన్ని వెలిగించాలి. ఇలా పూజా గదిలోనైనా చేయండి. చేసి కనకదార స్తోత్రాన్ని కానీ, చంద్రమౌళేశ్వర అష్టకాన్ని కానీ పారాయణం చేయాలండి. ఇలా చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహంతో పాటు ముఖంలో తేజస్సు, ధనాకర్షణ, ఇంట్లో ప్రశాంతత అనేది కలుగుతుంది. ఇలా చేసిన తర్వాత రేపు ఉదయాన్నే బయట ఉంచిన మనం పాలు ఉంటాయి కదా, వాటి నుండి ఒక చుక్క తీసుకొని నుదుటన ధరించాలి. ఆ మిగతా పాలని చెట్టు మొదట్లో పోసేయాలండి. ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహము, లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అదేవిధంగా మీకు మొహం ఉంటుంది కదా, మొహంలో తేజస్సు అనేది కూడా కలుగుతుంది. కుదిరితే అందరూ రోజు సాయంత్రము ఈ యోగక్షేమాన్ని చేయండి. ఈరోజు చైత్ర పౌర్ణమి కాబట్టి చంద్రుడిని కూడా ఆరాధించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం అనేది మన పైన కలుగుతుందండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.